Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు డ్రాగన్ పడవల పోటీలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు సంజీవ్, నిర్వాహకులు ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుసంపూడి రామకృష్ణంరాజు, తాడిపూడి బాబు తెలిపారు. సోమవారం మండలంలోని లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలతో పాటు ఈత పోటీలు, రంగవల్లులు, ఫుడ్ ఫెస్టివల్, ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను సినీ సంగీత విభావరిలో ఏర్పాటు చేశామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి, యూట్యూబర్స్ కి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకి అందరికీ మా నమస్కారాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలంలో మనం సంక్రాంతి సంబరాలు అని గోదావరి సహర్దార్ కాటన్ గోదావరి ట్రోఫీ అని ఒక ఈవెంట్ ప్లాన్ చేసామండి. ఇందులో 11, 12, 13 3 రోజులు కూడా ఫస్ట్ రోజు 11వ తారీఖు వచ్చి స్విమ్మింగ్, అలాగే 11వ రోజే మళ్ళీ అదే రోజు రంగోలీ ఫెస్టివల్, అలా 12వ తారీఖు వచ్చి డ్రాగన్, 12, 13 కూడా డ్రాగన్ ఫెస్టివల్ జరుగుతుందండి. అలా 13వ తారీఖు వచ్చి కైట్ ఫెస్టివల్ కూడా ఉంది. అలాగే 11, 12వ తారీఖులని మన కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. మన ఆత్రేయపురం కాలేజ్ గ్రౌండ్స్ లో సినీ ఆర్కెస్ట్రా అని 11వ తారీఖు, 12వ తారీఖు వచ్చి బ్యాండ్ షహరీ అని, అవి రెండు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారండి మన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు. ఇంకా ఇక్కడ లొలలాకులు మీరు చూసే ఉంటారు. ఈ డెవలప్మెంట్ అంతా ఎమ్మెల్యే గారు 2 నెలల నుంచి మాకు అప్పచెప్పి ఇంత టూరిస్ట్ స్పాట్ కింద దీన్ని మొత్తం రూపుదిద్దుతున్నారు. అలాగే ఈ ఫెస్టివల్లోనే ఇక్కడ 11, 12, 13 తారీఖుల్లో ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ జోను, అలాగే ఇక్కడి నుంచి మనం ఎప్పుడూ చూడని విధంగా ఫస్ట్ టైం మనకి ఇక్కడికి స్పీడ్ బోట్స్, అలాగే జెట్స్కి ఇక్కడ బీచెస్లో ఉండి వాటిని కూడా తెప్పించి ఇక్కడ టూరిస్టులకి అందుబాటులో పెడుతున్నారు. 1 వీక్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి మేము అందరూ కూడా ఇక్కడికి ఒక 10,000 మంది వచ్చేలాగా వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లన్నీ మా కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆ 3 రోజులు ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా మేము ఒకటే కోరుకుంటున్నాం. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆ 3 రోజులు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పండగ 3 రోజులే, సంక్రాంతి పండగ 3 రోజుల ముందే మన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు మనకి పండగని తీసుకొస్తున్నారు. మనకి ఎప్పుడు సంక్రాంతి పండుగ 3 రోజులు ఉంటుంది, కానీ ఇక్కడ ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి పండుగ ఒక 6 రోజులు ఉండే విధంగా ఉంటుంది. ప్రజలందరూ దీన్ని సహకరించి భారీ స్థాయిలో ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం, ఆహ్వానం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. గౌరవనీయులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి పర్యవేక్షణలో ఏపీ టూరిజం వారు మరియు మా కమిటీ వారు సంయుక్త ఆధ్వర్యంలో సహర్దార్ కాటన్ ట్రోఫీ 2026 కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించబోతున్నాం. మా విజనరీ లీడర్ బండారు సత్యానందరావు గారు మాకు చెప్పిన విషయం, మాకు కావలసిన విషయం, మన లొల్లలాకుల్ని, ఆత్రేయపురాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు చేయాలని, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని, ర్యాలీ జగన్మోహనేశ్వర స్వామి టెంపుల్ని మరియు వాడపల్లి వెంకటేశ్వర స్వామి, పల్లివేల ఉమా కుప్పలింగేశ్వర స్వామి మరియు మందపల్లి టెంపుల్ని, మనకి దగ్గరలో ఉన్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని, అప్పన్నపల్లి, చిన్న తిరుపతి, ఇవన్నీ మన కోనసీమ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ టెంపుల్ టూరిజంతో పాటు మన లొల్లలాకుల్ని టూరిజం హబ్గా మార్చివేసి మనకి కేరళని ప్రతిబింబించే బ్యాక్ వాటర్స్ ఉన్నాయండి. మరియు మన కోనసీమ ఆత్మీయత, ఆప్యాయత, వంటకాలు, రుచి
ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని మా సత్యానందరావు గారి కోరిక మేరకు మేమందరం ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నామండి. అందరికీ కూడా 10, 11, 12 ఈ 3 రోజులు 13 ఈ 4 రోజులు కూడా మనకి అన్ని రకాల ఏర్పాటు చేశారండి. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం.